కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూన రవీందర్ గౌడ్ మరియు వారి కుమారులు భరత్ కుమార్ గౌడ్, శరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ నేతృత్వంలో సుమారు 1000 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ కాబోతోందని, రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టిన ప్రాజెక్టులలో కూడా అవినీతికి పాల్పడి కట్టిన 2-3 సంవత్సరాలకే అవి కూలిపోయే పరిస్థితికి వచ్చాయని, ఇటువంటి పార్టీని రాష్ట్రం నుండి తరిమివేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను గెలవడమే ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా వెనకేసుకొచ్చిందని, వీరి అవినీతికి వారి అండ తోడై రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడిపోయిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి బండి రమేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరి అందరూ కలిసి యువకులైనటువంటి యువకులు తమ్ముడు భరత్ గారు, శరత్ గౌడ్ గారు, రవీందర్ గౌడ్ గారు, శ్రీకాంత్ పటేల్, సత్యం గౌడ్, మరి వారితో పాటు కొన్ని వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళంతా యువకులు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఎన్నికల ముందు ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకొని మరి పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం కాబట్టి మరి 17కు 17 స్థానాలు గెలిచే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా మాట్లాడారో మనం చూసినాం. ఇవి చేసేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు, అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేది. కానీ ఈనాడు అప్పుల పాలైనటువంటి తెలంగాణను బీఆర్ఎస్ వాళ్ళు అప్పుల పాలు చేసిపోతే మరి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు జవాకులు పేలుతూ ఉన్నారు. మరి అప్పుల పాలైన తెలంగాణను గాడిలో పెడుతూ మరి 6 గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి పార్లమెంట్ ఎన్నికలలోగా అన్నిటినీ ప్రజలకు ఫలాలు అందించి మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడిస్తున్నారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్ననే మేడ్చల్లో ఐటీ పార్కును కూడా మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అంటే ఒకవైపు ప్రైవేట్ పరంగా ఐటీ పార్కులను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను తీసుకొస్తూ మనము తెలంగాణకు కావాల్సినటువంటి అభివృద్ధిని చేసుకుంటూ మరి ఫైనాన్స్ కూడా డెవలప్ చేసుకుంటూ మరి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగాలు, ఈ 2 కూడా సమాపాలలో కల్పిస్తూ మరి యువతకు ఆదర్శంగా మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మరి 6 గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్ళాం, ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. కాబట్టి మరి తప్పకుండా యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా ముందుకు రావాలని ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఆహ్వానిస్తూ మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా ఉంటుందని
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.